వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ల కోసం ఎస్సీ ఎస్టీల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం నుంచి జిల్లాకు ఒక సీటు, ఎస్టీకి కూడా అదేవిధంగా ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో అడ్మిషన్ల కోసం దీంట్లో వివరాలు. విద్యార్థి వయసు జూన్ 1, 2019 నుంచి మే 31, 2020 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ అభివృద్ధి శాఖ లేకపోతే ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యాలయం ఈ అడ్రస్లో మీరు అప్లికేషన్లు ఇవ్వచ్చు. నాన్ రెసిడెన్షియల్ ఫస్ట్ క్లాసు నాన్ రెసిడెన్షియల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్. 29 మే 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. కావాల్సిన పత్రాలు: లోకల్ క్యాండిడేట్, విద్యార్థి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్, ఇది మీ సేవ, మున్సిపల్ కార్పొరేషన్, తహసీల్దారు వీళ్ళు ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూరల్ అయితే 1,50,000, అర్బన్ అయితే 2 lakhs ఉండాలి. క్యాస్ట్, తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. అర్హత గల దరఖాస్తుల సంఖ్య 1 కంటే ఎక్కువ వస్తే 1/6/2026న లాటరీ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తారు. ఆల్మోస్ట్ లక్కీ డ్రా వేస్తారు. లాస్ట్ డేటు 29 మే 2026 సాయంత్రం 5 గంటల వరకు ఎస్సీ ఆఫీస్లో, సేమ్ ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీస్లో ఉంటుంది. కలెక్టరేట్ అన్ని జిల్లాలలో ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్లలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఫీజు ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి అప్లై చేయండి. రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్లలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. జిల్లాకు 1 లేకపోతే 2, ఎస్సీలకు ఎస్టీలకు ఈ విధంగా డివైడ్ చేస్తారు. బేగంపేట, రామంతపూర్. బేగంపేటలో 34 సీట్లు, రామంతపూర్లో 19 సీట్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తారు. ఈ విధంగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫీజు ఒక్కో విద్యార్థికి 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఫీజును గవర్నమెంటే ఫీజు చెల్లిస్తుంది. వేరే పర్సన్ కావాల్సిన అవసరం ఏం లేదు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఎవరికి ఒకరు హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.